ఈరోజు ఒక సాహసోత్పరమైన ఒక మంచి స్టోరీ. పిల్లలు వాళ్ళ యొక్క ధైర్యం ఎలా ఉంటుందో మనం ఈ స్టోరీలో మనం తెలుసుకుందాము. ఇదిగో వెల్కమ్ టు బ్రేవ్ కిడ్స్. ఈ కిడ్స్కి చాలా ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంటంటే ఒక ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ హెలికాప్టర్లో అక్కడ ట్రక్కింగ్ లేకపోతే కొంచెం పేరెంట్స్తో ఉండాలని ఆలోచన. అయితే పిల్లల ఫాదరు పైలట్. ఆ పైలట్కి తన పిల్లలు ఉంటే ఆ పిల్లలు రోజు కూడా కలలో అనుకునేవారు, మేము ఎలా అయినా సరే విమానంలో వెళ్ళాలి అని అనుకునేవారు. ఆ విమానంలో వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళ కోరిక తీర్చాలని వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండేది. అయితే ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ చేసి వాళ్ళని అక్కడ ఫారెస్ట్ పైకి తీసుకెళ్తూ ఉన్నారు. అలా డ్రైవింగ్ చేస్తూ ఉండగా మధ్యలో సడన్గా టెక్నికల్ ప్రాబ్లం వల్ల హెలికాప్టర్ ఫెయిల్ అయ్యి కిందకి సిగ్నల్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. అప్పుడు ఆ హెలికాప్టర్ కింద పడిపోయింది. దానిలో ఉన్నటువంటి ఆ ఫాదరు చనిపోయారు, వాళ్ళ మదర్ కూడా కింద పడిపోతారు. పిల్లలు కూడా ఎలాంటిది ఏమీ అవ్వదు. వాళ్ళ మదర్ బాగా సివియర్గా ఇంజ్యూర్ అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు చెప్తుంది, మీరు ఎలా ఉండాలి, ఈ అడవిలో ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఇవన్నీ కూడా పిల్లలకి వాళ్ళ మమ్మీ ఏమో దగ్గర నుండి చెప్తుంది. పిల్లలేమో చిన్నపిల్లలు కదా, ఆటోడే పిల్లలు కదా, ఆడుకుంటూ ఉంటారు. కానీ అందులో పెద్ద అబ్బాయి మాత్రం బాధ్యత తీసుకుంటారు. తమ్ముళ్ళని ఎలాగైనా రక్షించుకోవాలి, కాపాడాలన్న ఆలోచనలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరు కాపాడతారు మాకు ఈ అడవిలో, మాకు ఎవరు తోడుంటారు అని అలా ఆలోచిస్తూ భయంతో బిక్కుగా ఉంటారు. అలా బిక్కుగా ఉన్న టైంలో వాళ్ళు ఎలా అయినా సరే జర్నీ స్టార్ట్ చేయాలి కదా, వాళ్ళందరూ డిసైడ్ అయ్యి ఇక ప్రయాణం మొదలు పెడతారు. అగో ఆ నదిలో అలా ఆడుకుంటూ వెళ్తారు. అయితే ఆ నదిలో వాళ్ళకి ఆకలేస్తుంది కదా ప్రయాణంలో. అప్పుడు ఆ పెద్ద అబ్బాయిని ఇంకొక అబ్బాయి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చి తమ్ముళ్ళకి తినిపిస్తారు. వాళ్ళంతా కూడా హ్యాపీగా తిని బజ్జుంటారు. ఆ రాత్రి బజ్జు టైంలో వాళ్ళు కళ్ళకు అంటారు. నెక్స్ట్ డే ఏంటి ఎలా అవుతుందని ఆ కళలు కంటున్న టైంలో వాళ్ళకి కళలో యానిమల్స్ అన్నీ వస్తుంటాయి. ఇదిగో టైగర్, లయన్, లిపార్డ్ ఇలాంటివన్నీ కళలోకి వస్తూ ఉంటాయి. అయితే ఈ కళలోకి వచ్చిన టైంలో వాళ్ళు లోపల బిత్తరగా భయపడతా ఉంటారు. ఇదిగో బేర్ కళ్ళలోకి వస్తుంటుంది. తర్వాత వాళ్ళు పరిగెడుతున్నట్టు భయంగా, నెక్స్ట్ ఏమో వాళ్ళకి పెద్ద బేర్స్ వస్తున్నట్టు, చుట్టూన్నట్టు ర్యాబిట్స్, నక్కలు, ఓల్ఫ్స్ అన్నీ ఉన్నట్టు, ఎలిఫెంట్స్ వచ్చినట్టు, వాళ్ళు తరుముతున్నట్టు భయపడతారు. సడన్ తులిక్కి లేచి ఒక్కసారి నిద్ర లేచి చూస్తారు. బయటకు చూస్తే రియాలిటీలో ఎవరో ఉండరు. కానీ భయంగా చూస్తారు. కానీ పడుకోరు, నిలబడి అలానే ఉంటారు. ఆ సన్లైట్ వచ్చేంత వరకు అక్కడే ఉంటారు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ సన్లైట్ రాగానే వాళ్ళందరూ అలా ఉంటారు. అయితే ఇంతకుముందు వాళ్ళు అడవిలో ఒక చిన్న గీతలు గీస్తారు. దానిపైన ఆర్మీ వాళ్ళు వెళ్తారు. వాళ్ళేమో ఈ యొక్క మార్క్స్ని బట్టి చూసి ఇక్కడ ఎవరో ఉన్నారని చెప్పి ఆ పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళందరికీ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళందరినీ కాపాడి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు బాగా హెల్తీగా తయారై వాళ్ళు రికవర్ అయిపోతారు. సో ఇది స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్. బాయ్.